లయన్స్ క్లబ్ సేవలు స్ఫూర్తిదాయకమని విద్యతో పేదరికాన్ని దూరం చేయవచ్చునని పంచాయతీరాజ్ రిటైర్డ్ ఈఈ గిరినాథ్ తెలియజేశారు. పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిరంలో చదువుతున్న పేద విద్యార్థుల ఫీజుల నిమిత్తం 37,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి పిల్లలకు భోజనం ఏర్పాటు చేశారు. గూడూరు పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాలలో సోమవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాలకు పంచాయతీరాజ్ రిటైర్డ్ ఈఈ గిరినాథ్ దాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు శిశు మందిరంలో చదివే పేద విద్యార్థుల ఫీజుల నిమిత్తం 37,000 రూపాయల నగదు చెక్కును అందజేసి 160 మంది పిల్లలకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యతో పేదరికాన్ని దూరం చేయవచ్చునని, దాతలు అందిస్తున్న ఆర్థిక సహాయాలను దృష్టిలో ఉంచుకొని చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలియజేశారు. లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అనంతరం ఆయనను లయన్స్ క్లబ్ సభ్యులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు ఎం మురళీరెడ్డి, క్లబ్ అధ్యక్షులు అక్కన రమణయ్య, కార్యదర్శి రవిచంద్రారెడ్డి, సీనియర్ లయన్ ఎస్కే రియాజ్ అహ్మద్, మయూరి, శ్యామ్ యాదవ్, రూపేష్ రెడ్డి, వీరేంద్రనాథ్, వి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. గత 4 ఏళ్లుగా మన క్లబ్లో మెంబర్గా వ్యవహరిస్తూ ఎన్నో కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ సహకరించి ఆయన అవధానాన్ని చాటుకున్నారు. అలాంటి వ్యక్తి మన కోసం ఈరోజు తన పనులన్నీ పక్కన పెట్టి వారు అమెరికా నుంచి వచ్చిన 20 రోజులు అవగానే స్కూల్ గుర్తుపెట్టుకొని ఫోన్ చేస్తారని కొత్తగా ఫోన్ చేసి నేను వస్తున్నాను సార్, మన పిల్లలతో కలిసి ఫోన్ చేయాలన్నారు. చాలా సంతోషం సార్. ఇలాంటి వ్యక్తులు అలా గుర్తుపెట్టుకోవడం మీకు చాలా అరుదైన విషయం. మీరు ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలందరూ కూడా ఆనందంగా మీతో పాటు ఫోన్ చేస్తారు. మీరు మేడం గారిని కూడా తీసుకొచ్చుంటే బాగుండు. మేడం కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయినా అని చెప్పారు. ఖచ్చితంగా మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాల్లో మన స్కూల్లో కొంత పేద పిల్లలకి ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉంటే మనం ఫీజు రూపంలో తీసుకోవడం జరుగుతుంది. అలాంటి ఫీజుల్లో మనకు మన సార్ గారికి చెప్పగానే ఇమీడియట్గా గత 4 ఏళ్ళుగా 3 పిల్లలకి ఆయన ఫీజు కడుతూ ఉన్నాడు. ఆ ఫీజు కట్టే సడన్లో లాస్ట్ ఇయర్ వాడు ఆ టైంలో అమెరికాలో ఉన్నారు. ఈ అకాడమిక్ స్టార్టింగ్లో అమెరికాలో ఉండడం జరిగింది. సరేలే సార్ వచ్చిన తర్వాత అడగదామని నేను గమ్మనే ఉన్నాను. కానీ సార్ అక్కడి నుంచే రిమైండ్ చేశాను. ఎంత శ్రద్ధ లేకపోతే ఆయన ఫోన్ చేస్తున్నారు. అమెరికా నుంచి మనకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ చేసి మన పిల్లలకి ఫీజు పంపించాలి కదా ఎట్లా అంటే, సర్లే సార్ మీరు వచ్చిన తర్వాత తింటలేదు సార్, లేదు ఫోన్పే పంపిస్తాను, ఫోన్పే చేశాను. అలాంటి సిన్సియర్ వ్యక్తులు మనకు దొరకడం చాలా అరుదుగా దొరుకుతారు. మన లయన్స్ క్లబ్ కూడా ఒక గర్వకారణం. అలాంటి వ్యక్తులు మన లైఫ్లో ఉన్నారంటే చాలా సంతోషమైన విషయం. ఈరోజు సార్ ఇక్కడికి వచ్చి ఆ ఫీజు ఇచ్చేదానికే వచ్చారు. ఫీజు ఇచ్చేసి వెళ్ళిపోకుండా ఈరోజు మీతో కలిసి ఫోన్ చేయాలని వచ్చారు. 5 సంవత్సరాల క్రితం ఇక్కడ డాక్టర్ వైద్య ప్రభాకర్ రెడ్డి గారు సరస్వతి శిశు మందిరం ఉంది, వెళ్దాం రండి చూసాము అని నేను లైన్స్లో వచ్చినప్పుడు కొత్తలో తీసుకురావడం జరిగింది. అప్పుడు ఏం లేదు, చిన్న గది ఉండేది. అప్పటి నుంచి దీన్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి వైద్య ప్రభాకర్ రెడ్డి గారు తాపత్రయపడ్డారు. ఆ తదుపరి డాక్టర్ సిఆర్ రెడ్డి గారు ఈ పాఠశాలని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దడమే కాదు, వారు స్వయంగా పిల్లల భవిష్యత్తు కోసం పాఠాలు కూడా చెప్పేటువంటి పరిస్థితి అంతా మనం కళ్ళారా చూసాము. ఒక మంచి మనసు ఉన్నటువంటి వారు దీన్ని స్థాపించి దాన్ని పురోగతిలోకి తీసుకురావడం చాలా అభినందనీయమైన విషయం. ఈరోజు చూస్తుంటే కరోనా పండుగగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇందాక మన మురళీరెడ్డి గారు చెప్పినట్టు లాస్ట్ ఇయర్ 60 మెంబర్స్ ఉన్నారు, 80 మెంబర్స్. ఈరోజు 160 అబవ్ ఉన్నారు. అదేవిధంగా నిధనాభివృద్ధి చెందాలని చెప్పి ఈ పాఠశాల ఇంకా అభివృద్ధి పదంలో నుంచి అందరికీ మతాలకు అతీతంగా అందరూ విద్యార్థులు ఇక్కడ పేద విద్యార్థులను తీసుకొని చదువు చేయించడం చాలా అభినందనీయ విషయంగా భావిస్తున్నా. ముఖ్యంగా మా గిరినాథ్ గారి గురించి చెప్పాలంటే, వారు ఇక్కడ గూడూరులో పంచాయతీరాజ్ స్కూల్ గా వర్క్ చేస్తున్నప్పుడు లైనిజంలో చేరడం జరిగింది. చేరుతుండగానే వారిద్దరు దంపతులు కన్నా
చాలా మంచి మనసు ఉన్నటువంటి పుణ్య దంపతులుగా భావించవచ్చు ఇద్దరిని. వాళ్ళిద్దరు ఇక్కడికి రావడం, ఇక్కడ వాతావరణం చూడడం, ఈ పిల్లలు, చిన్న పిల్లలు, పేద పిల్లలు చదువు కోసం ఇక్కడ పడుతున్నటువంటి కష్టాలు చూసి స్పందించి మేము కూడా అందరినీ దత్తత తీసుకున్నామని చెప్పి దత్తత తీసుకుని ఎంతో హ్యాపీగా, ఎంత హ్యాపీ అంటే అసలు మేడంకి ఇంకా చాలా హ్యాపీ. ఆమె అయితే నేను అప్పుడప్పుడు వస్తానండి స్కూల్కి. ఆమె సంగీతంలో కూడా మంచి ప్రావీణ్యం కలిగినటువంటి వాళ్ళు మేడం. వాళ్ళు కూడా నేను కూడా వచ్చి పాఠాలు చెప్తే నాకు బాగుంటుంది అని చెప్పి ఇంత మంచి ఉద్యోగం కలిగినటువంటి వాళ్ళు. ఈరోజు ఆయన ఇందాక సార్ చెప్పినట్టు మురళిరెడ్డి గారు మన ఫారెన్లో ఉన్నా కూడా ఆయన అక్కడి నుంచి డబ్బులు కూర్చోవడం జరిగింది. అదేవిధంగా మొన్ననే వచ్చాను, ఒక వారం 10 days అయింది. అమెరికా నుంచి వస్తూనే ఆయన ఫోన్ చేసి పిల్లలకి మనం భోజనం పెడదాం, పిల్లలు బాగా డెవలప్ అయినారు, మంచి స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి మనం ఇన్స్పిరేషన్ మంచి భోజనాలతో ఉంటూ ఈరోజు కూడా ఆయన 3 పిల్లలకి 37,000 ఇవ్వడం కూడా చాలా అభినందనమైనటువంటి విషయం భావిస్తూ ఈరోజు సిద్ధారెడ్డి గారి పేరు పెట్టి వారి కూతురు అల్లుడు మన జనార్దన్ రెడ్డి గారు దాతృత్వంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని సభాధ్యక్షుడు లయన్స్ క్లబ్ అధ్యక్షుల గారికి, అదేవిధంగా మన పాఠశాల అధ్యక్షుడు రెడ్డి గారికి, ఈరోజు ఈ కార్యక్రమం జరిగేదానికి ముఖ్యులు స్పాన్సర్ అయినటువంటి గిన్నార్ గారికి, లయన్ రియాజ్ గారికి, మిగతా రామ్మోహన్ మా కమిటీ మెంబర్ రామ్మోహన్ గారికి, రమణయ్య గారికి, మిగతా లయన్స్ క్లబ్ మెంబర్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడే పెద్ద చెప్పారు, గిన్నాథ్ గారు రిటైర్ అయినప్పటికి కూడా మన స్కూల్ని ఎంచుకొని ఆయన దాతృత్వంతో సుమారు 4 సంవత్సరాల నుంచి ఒక 3 స్పాన్సర్ చేస్తూ వారికి ఫీజు ఇవ్వడం అనేది చాలా సుపరిమాణం. ఇదే విధంగా చాలామంది దాతలు ఈ మధ్య కాలమే మన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో 2 బిల్డింగ్స్, అదేవిధంగా మన కమిటీ మెంబర్ అయినటువంటి రవిచంద్ర గారు పైన 2 రూమ్లు, అంతకుముందు రోటరీ క్లబ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ స్కూల్ని ఎంతో అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో అందరూ సహకారంతో మన శిశు మందిరంని మరింత ఎత్తు తీసుకుపోవాలా. ఇన్ని కూడా నేను చేసేదానికి ముఖ్య కారణం మన విద్యార్థులు భవిష్యత్తులో వారు ఉన్నత చదువు చదివి సమాజంలో వారికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పని, అదేవిధంగా వారు జీవితంలో ఉన్నత స్థాయికి వచ్చడానికి మేమంతా ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరికీ కూడా ఒక విన్నపం, మీరు ఇప్పటి నుంచే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పరచుకొని తద్వారా మీరంతా బాగా ఇష్టపడి చదివి భవిష్యత్తులో సమాజంలో ఒక ఉన్నత స్థాయికి రావాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం జరిగేదానికి ముఖ్యులు మరియు స్పాన్సర్ అయినటువంటి గిన్నార్ గారికి, అదేవిధంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుల గారికి, మా అధ్యక్షుల గారికి, మిగతా లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రెస్ మీడియాకి అభినందనలు. అదేవిధంగా ముందర సంవత్సరం 80 నుంచి ఈ సంవత్సరం 100 వచ్చేదానికి మన ప్రతిరోజు నిరంతర కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వారిని కోఆర్డినేట్ చేసినటువంటి మా ఆచార్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. పెద్దల పట్ల గౌరవ మర్యాదలు చెప్పి మంచి డిసిప్లిన్తో చక్కగా చేసేటువంటి విద్యా సంస్థ. ఈ సంస్థలో చదువుకున్న వాళ్ళు బాగా మంచి ఉద్యోగాల్లో చేయడం. అదేవిధంగా ఇప్పుడున్న పిల్లలు కూడా మీకు చేయాల్సిన సహాయం ఏంటంటే ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ని ఒక్కొక్కరిని నెక్స్ట్ ఇయర్ లోపల జాయిన్ చేయడానికి కృషి చేయండి. ఎందుకంటే టీచర్లు మీరు చెప్పారు కదా, మీరు చెప్తే ఇంకా ఎక్కువగా బలం ఉంది కాబట్టి మీరు కన్వర్స్ చేసి స్ట్రెంత్ని పెంచాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా నయనమిత్రులు గిన్నార్ గారు, శ్రీమతి గారు ఎంతో ఔదార్యంతో ఈ పాఠశాలలో ఉన్న స్టూడెంట్స్కి సహాయ సహకారం ఇస్తున్నారు. అదేవిధంగా వారి మీద కలిసి భోజనం చేయాలనే ఒక మంచి ఆలోచన చాలా ఆనందదాయకము. ఆ విధంగా ఈ శిశు మందిరికి సేవలు అందిస్తున్న వారికి మా భగవంతు ఆశీస్సులు ఇంటిగా ఉండాలని కోరుకుంటున్నాను. 20 years నుంచి ఇక్కడ పనిచేశాను. అట్లాగే గూడూరులో కూడా దాదాపు 8 సంవత్సరాలుగా పనిచేశాను. నాకు అప్పటి నుంచి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి
మా మిత్రుడు సహచరుడు రియాజ్ గారు నన్ను ఈ సేవా రంగంలో కూడా మీరు కూడా రండి సార్, పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు, వాళ్ళ అభివృద్ధి కూడా మనం కూడా ఏదైనా చేద్దామని ఆయన ప్రోత్సహించడం, అట్లాగే మా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా నేను మాట్లాడుకుని మేము అందరం ఈ స్కూల్ని ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే దత్తత తీసుకున్నట్టే. నేను ప్రతి సంవత్సరం పిల్లలకి స్కూల్ ఫీజులు కట్ట వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. పిల్లలు చదువుకుని వాళ్ళు కూడా భవిష్యత్తులో మాలాగా పైకి రావాలని, ఈ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో పైకి రావాలని కోరుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళకి ఏదన్నా ఉంటే ప్రోత్సహించడంగా ఉంటుందనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ పిల్లలందరూ బాగా చదువుకుని మీరు చదువుకుంటున్న ఇన్స్టిట్యూషన్కి మీకు బోధన చెప్పినటువంటి ఉపాధ్యాయులకి మీరందరూ గర్వకారణంగా నిలుస్తారని, ఇక రాబోయే ముందు రోజుల్లో కూడా మీకు ఏదన్నా అవసరాలు ఉన్నప్పుడు మీ హెచ్ఎం గారి ద్వారా లేకపోతే మన మురళీరెడ్డి గారి ద్వారా ఏదన్నా చెప్తే ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే విద్యాదానం మహాదానం, అన్ని దానాలు కొంతకాలం వరకే పనిచేస్తాయి, ఆ తర్వాత అవి విలుప్తం అయిపోతాయి. కానీ విద్యాదానం ఒక చదివే చెప్పలేదు. విద్యాదానం అంటే చదువుకి సంబంధించిన ఏ సహకారం అందించినా కూడా అది గొప్ప ఇది కిందకు వస్తుందన్నమాట. దానికోసం ఒక చిన్న పద్యం చెప్తాను. అన్నదానము గొప్ప దానమే గాని, అన్నదానము గొప్ప దానమే గాని, అన్నము దాములో అరిగిపోవు. వస్త్రదానము కూడా భవ్యదానమే కాని, వస్త్రమేడాదిలో చిరిగిపోవు. గృహదానమొక్కటి ఉత్కృష్ట దానమే కాని, కొంప కొన్నేళ్లలో కూలిపోవు. భూదానము కూడా భవ్యదానమే కాని, భూమి అన్యుల పరము కావచ్చుగాక. అరిగిపోక ఇంచుక తిరిగిపోక, కూలిపోక అన్యుల పరముగాక. నిలిచి ఉండేడు దానము విద్యాదానము కాదే. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం గూడూరులో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పేద ప్రజలందరూ వైద్య నారాయణుడిగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్లుగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులు అయిన 30 మందికి ప్రతి నెల పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి నెల క్రమం తప్పకుండా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నామని, వ్యాధిగ్రస్తులు డాక్టర్లు సూచనలు సలహాలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ జరీనా బేగం, నెల్లూరు నెట్వర్క్ ప్రెసిడెంట్ తనూజా, ప్రగతి కుటుంబ సభ్యులు ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, పయ్యావుల మురళీనాయుడు, వాకాటి రామ్మోహన్ రావు, కేఆర్ఎం నవీన్, జయకుమార్, వెంకటేశ్వరరావు, పిల్లెల శ్రీనివాసులు, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, డిష్ నాగరాజు, నాగేంద్ర, హాస్పిటల్ సిబ్బంది, సాయి తదితరులు పాల్గొన్నారు. పౌష్టికాహారాన్ని 30 మందికి ప్రతి నెల, అంటే రెగ్యులర్ ప్రోగ్రామ్ ఇది ప్రగతి సేవా సంస్థకి, ప్రతి నెల 30 మందికి మనం పౌష్టికాహారం అందిస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా రోహిణి మేడం గారుల సంపూర్ణ సహకారంతో ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుంది. వాళ్ళకి మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నిన్ను నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని డాక్టర్లు ఇద్దరు దేవుళ్ళలాగా, అంటే మనకు సిఆర్ హాస్పిటల్ ఒక దేవాలయంలాగా మనందరికీ, పేద ప్రజలందరికీ కూడా వాళ్ళు చల్లగా ఉంటే 10 మంది చక్కగా ఉంటారన్న ఒక మంచి ఉద్దేశంతో ప్రగతి సేవా సంస్థ వాళ్ళని కోరిన వెంటనే లైఫ్ టైం ప్రాజెక్ట్ని మనకు ఇవ్వటం జరిగింది. మరోమారి ప్రగతి కుటుంబం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మీకు మీ సమస్యకు సంబంధించిన మన నెల్లూరు నుంచి ఇక్కడికి మీ ఇన్ఛార్జ్ మా మేడం గారు తనూజా మేడం గారు మీకోసం ఇక్కడికి వచ్చి
మీకు సూచనలు ఇచ్చి మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా, ఎందుకంటే వీళ్ళే మమ్మల్ని అడిగి మీకు లైఫ్ టైం ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసే దాంట్లో ముఖ్య భూమిక పోషించిన తనుజ మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆల్మోస్ట్ మీకు డాక్టర్లు ప్రతి నెల చెప్తుంటారు ఈ ఒక పౌష్టికాహారాన్ని బాగా నీట్గా తీసుకోండి. దాంతోపాటు హాస్పిటల్లో ఇచ్చే మందులు తప్పకుండా రెగ్యులర్గా కానీ మీరు వాడగలిగితే అసలు ఇవన్నీ నథింగు. ఈ జబ్బు అసలు పెద్ద జబ్బు కాదు ఇప్పుడుండే ప్రయోగాల్లో, ఎందుకంటే మంచి మెడిసిన్స్ వచ్చున్నాయి. చక్కగా అవి వాడి ఇమ్యూనిటీ పవర్ పెంచేదానికి ఇవి కూడా మీరు తీసుకుంటే చాలా హెల్తీగా బాగా ఉంటారు. అందులో ఇంకొక విశేషం ఏంటంటే మీకు డాక్టర్ల మంచి సలహాలు సూచనలు కూడా ప్రతి నెల ఇస్తుంటారు. అవి బాగా మీకు ఉపయోగపడతాయి. ఒకరొకరుగా మీలో మార్పు చెంది పక్కాగా ఆ మందులు వాడతారని ఆశిస్తూ, ఇంతటి చక్కటి అవకాశాన్ని మా రోహిణి మేడం గారు, జనార్దన్ రెడ్డి గారు ప్రగతి సేవా సంస్థకు అందించిన దానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి పౌష్టికాహారాన్ని అందించడానికి వచ్చిన ప్రగతి సేవా చారిటీ సభ్యులకి దీని వెనుక బ్యాక్ బోన్ అయినటువంటి రోహిణి మేడం, సిఆర్ఎల్ హాస్పిటల్ యాజమాన్యం రోహిణి మేడం, జనార్దన్ రెడ్డి సార్ వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి నెల క్రమం తప్పకుండా ఈ విధంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ప్రేమించి వాళ్ళకి పౌష్టికాహారం అందించడం చాలా ఆనందం. ఎందుకంటే వీళ్ళకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకున్న ఆల్మోస్ట్ ఇక్కడ గూడూరులో చాలామంది పేదగా ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఇది కొనుక్కోలేని స్థితి. వాళ్ళకి ఇది అందించడం చాలా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇటువంటి మంచి కార్యక్రమం చేసిన సిఆర్రెడ్డి వాళ్ళ రోహిణి మేడం, జనార్దన్ రెడ్డి సార్ అంటే ప్రగతి చారిటీ సభ్యులందరికీ దేవుడు చల్లగా చూడాలని సెలవు చేసుకున్నాను. ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుల గారికి నమస్కారాలు, అలాగే మిగతా సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి నెల కూడా ఈ సిఆర్ రెడ్డి గారి ఆరోగ్య సంజీవిని అనే పేరు మీద హెచ్ఐవితో జీవిస్తున్నటువంటి పేదరికంలో ఉన్న ఎవరైతే మందులు వాడుతూ ఉన్నారో వారికి ఈ న్యూట్రిషన్ ప్రోగ్రాం అనేది క్రమం తప్పకుండా మొదటి వారంలో ఇవ్వడం అనేది మేము మర్చిపోయినప్పటికీ సారే గుర్తు చేస్తూ ఉంటారు. ఒకవేళ సార్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా కానీ మీరు వచ్చి ఈ కార్యక్రమం చేసుకున్నామని మాకు తెలియజేస్తూ ఉంటారు. ఇలాంటి మంచి కార్యక్రమం మర్చిపోకుండా ప్రతి నెల చేస్తున్నటువంటి సహకారం అందిస్తున్నటువంటి డాక్టర్ రోహిణి మేడం గారు మరియు జనార్దన్ రెడ్డి సార్కి మన కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో ఉండాలని మా నెల్లూరు నెట్వర్క్ ఆఫ్ పీపుల్ కమ్యూనిటీ చైర్మన్స్ తరఫున మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ప్రగతి సేవా సంస్థ వారిని కోరుకుంటూ మాకు ఇలాంటి చక్కటి అవకాశంలో పాల్పంచుకునే అవకాశాన్ని కల్పించినందుకు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కనివేటి చంద్రశేఖర్ గారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సేవా కార్యక్రమాలు ప్రతి నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో కనిపిస్తూ ఉంది. కానీ ఈ యొక్క కార్యక్రమం ఈ ఎయిడ్స్ రోగగ్రస్తులకి పర్మనెంట్ ప్రోగ్రామ్గా, లైఫ్ ప్రోగ్రామ్గా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, రోహిణి మేడం గారు వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని మా ప్రగతి సేవా సంస్థకి ఇచ్చినందుకు ముందు ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి కొన్ని సూచనలు ఇస్తున్నారు డాక్టర్స్ గారు, అవన్నీ కూడా పాటించాలి. ఇమ్యూనిటీ పెరిగితే అది జబ్బే కాదు. ఎందువల్లంటే ఈరోజు అది టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మంచి మంచి మెడిసిన్స్ ఎయిడ్స్ మీద వచ్చినాయి కాబట్టి అవి వాడుతూ మేము ఇచ్చిన ఇమ్యూనిటీ పెంచే ఈ యొక్క దీన్ని వాళ్ళు సక్రమంగా ఉపయోగించుకుంటే వాళ్ళు సక్రమంగా ఏమి ఇబ్బంది ఉండదు అనేది మా ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మా ప్రగతి సేవా సంస్థ మా ప్రెసిడెంట్ గారు ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మా ప్రగతి కుటుంబాన్ని అందరికీ కూడా ఒకసారి నమస్కారాలు తెలియజేస్తూ మా ఈరోజు సూపరింటెండెంట్ గారు మేడం కూడా వచ్చి ఆమెకి తొందరగా అవకాశం లేక తొందరగా వెళ్ళిపోయారు. ఆమెకు కూడా ఈ యొక్క నెల్లూరు నుంచి వచ్చిన తనూజ మేడం గారు కూడా మరి ఒకసారి మా ప్రగతి సేవ సంస్థ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాం. మన గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు ప్రతి నెల క్రమం తప్పకుండా డాక్టర్ సంజీవిని కార్యక్రమాన్ని డాక్టర్ సిఆర్కి జ్ఞాపకార్థం వాళ్ళ కుమార్తె అయినటువంటి రోహిణి మేడం గారు, అదే
అదేవిధంగా అల్లుడు గారు జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని మా సంస్థ ద్వారా చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటే వ్యాధిగ్రస్తులకి ఇంకా బాగుంటుంది. మంచి ఆలోచన చేశారు మా అధ్యక్షుల వారు. ఇది ప్రతి నెల క్రమం తప్పకుండా దీన్ని పాటిస్తున్నందుకు వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. నమస్కారాలు. సేవే లక్ష్యం సేవే ప్రమాదం మంచి ఉద్దేశంతో మా అధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రారంభించిన ప్రగతి సేవా సంస్థ సంవత్సరం 360 రోజులు అంటే దాదాపు 300 ప్రోగ్రాంలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక కార్యక్రమాలు చేస్తుంది. దాంట్లో భాగంగా ప్రతి నెల మాకు 3 పర్మనెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవని పేరుతో డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గారు సిఆర్ రెడ్డికి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని ఎయిడ్స్ పేషెంట్స్కి వాళ్ళకి అవసరమైన పౌష్టికాహారాన్ని ప్రతి నెల అందజేస్తున్నారు. వారికి వారి కుటుంబానికి ఆ భగవంతు ఆశీస్సులు మెండుగా ఉండాలి. అదేవిధంగా ఈరోజు వచ్చిన సూపరింటెండెంట్ గారికి మరియు ఎయిడ్స్ సంస్థ అధ్యక్షుడు కనూజ గారికి నమస్కారాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ డాక్టర్లు కూడా చెప్పిన సూచనల ప్రకారం మీరు ఇమ్యూనిటీ పెంచుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా కడివేటి చంద్రశేఖర్కి, మురళీ నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. నన్ను ఈ సంస్థలోకి ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదములు. అలాగే మా హాస్పిటల్స్లో పాలిచెర్ల గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం నందు సోమవారం రోజున విశేష అభిషేకాలు, అర్చనలు జరుగును మరియు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణలు నిర్వహించారు. అన్నదానం ఉభయకర్తలుగా గూడూరు వాత్సవ్యులు మారు నరేంద్రారెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఓం దద్వాజు ఓం దదాత్మా ఓం దత్పురాణ నమః అంధశ్చరదిభూతి యజ్ఞ వై విష్ణుః యజ్ఞ ఏవాందద ప్రతిష్టాది స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ महादेवी विद्महे विष्णुपत्नी धीमहि रुद्र प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात् ईशानस्य विद्यानामेश्वरस्य भूतानां महादेवतर ब्रह्मणोदर शिवो मे अस्तु भीमलिंगेश्वर स्वामिने नमः आधारवेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पांजलिं अर्पयामि अंदरू కూడా కుడి చేతి నుండి నమస్కారం
గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయకొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ మరియు పొందు సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. रमणारेड्डी नामधेयस्य निर्मला नाम्नि कमलाकर नामधेयस्य राधिका नाम्नि हेलो अंदर అట్టే వస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక సైడ్ వెళ్ళిపోవాలి. ఆరతి తీసుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండి. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలోని వెలిసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రథోత్సవం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కామిరెడ్డి మునిశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది.
మాజీ ఆలయ చైర్మన్ చిల్లకూరు కోదండరామిరెడ్డి కుటుంబ సభ్యులు ఉభయకర్తగా రథోత్సవ కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించారు. స్వామివారి రథాన్ని లాగేందుకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు రావడం విశేషం. రథాన్ని లాగే భక్తులు సుబ్రహ్మణ్య హరోం హర హర అంటూ రథాన్ని భక్తి శ్రద్ధలతో లాగారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమానికి ఉభయదాతగా వ్యవహరించిన శ్రీ షణ్ముఖ ఆక్వా నీడ్స్ మరియు షణ్ముఖ సీ ఫుడ్స్ మరియు షణ్ముఖ ఎంటర్ప్రైజెస్ కొత్తగుంట వేలాది మంది భక్తులకు అన్నప్రసాదం నిర్వహించారు. ఈ రథోత్సవ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు ఉమ్మడి నెల్లూరు జిల్లా, తిరుపతి, చిత్తూరు జిల్లా నుంచి కాకుండా తమిళనాడు నుంచి కూడా భక్తులు రావడం విశేషం. భక్తులు గమనించి చక్రాలకు దూరంగా ఉండాలి. భక్తులు నిదానంగా లాగండి. చిన్నగా చెప్పులు గడిగా వేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.